చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్. రంజాన్ సందర్భంగా మొదట కలికిరి మండలం మహాల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మహాల్లో 50 పడకల గదుల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. విశాఖ భూముల కుంభకోణంపై వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. తనపై ఆరోపణలు చేసే వారి దగ్గర రుజువులతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తాను సవాల్ చేసి 24 గంటలు దాటినా ఎవరూ ముందుకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. నేను చెడ్డీ వేసుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా నా పైన ఒక అవినీతి ఆరోపణ వచ్చిందండి? గతంలో వచ్చిందండి. 2004 ముందల, 2014 ముందల కూడా తీసుకోండి. ఏ రోజైనా నా పైన ఒక్క అవినీతి ఆరోపణ వచ్చిందని సభాముఖంగా అడుగుతున్నా. నాలాంటి వ్యక్తిని తీసుకుని ఈరోజు నా పైన ఆరోపణలు వేస్తున్నారు. నేను చెప్పా ఇక్కడ, నిన్ను కూడా సవాల్ ఇస్తురా, అయ్యా మీరు ఆరోపణలు వేస్తున్నారు, సరే రాండి చర్చకి, 24 గంటలు సమయం ఇస్తున్నా, రాండి చర్చకి అంటే ఎవరూ రాలేదు. చర్చకి ఎందుకు రావట్లేదు? భయం, ఏం చేయలేదని వాళ్ళు తెలుసు. కానీ మైక్ ఉంది కనుక మాడుతూ ఉంటారు. ఏం చేయాలి? నా బాధలు నేను ఎవరు చెప్పుకోవాలి? అందుకే ప్రజలకే చెప్పుకుంటున్నా. ఎంత అన్యాయం ఒక్కసారి మీరు ఆలోచించండి. మచ్చలేని మీ కొడుకుమైన ఇలాంటి ఆరోపణలు చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది గ్రామాల్లో? ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి ఆలోచించండి. మన గ్రామంలో రౌడీ షీటర్ల చుట్టూ ఎవరుంటారు? దొంగలు ఉంటారు, అవునా కాదా? అదే గ్రామాల్లో పెద్దోళ్ళ చుట్టూ ఎవరుంటారు? మంచోళ్ళు ఉంటారు, మనం గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, వాళ్ళు వేసే అవినీతి ఆరోపణలు నమ్మొద్దండి. ఎందుకంటే దాంతో ఏ మాత్రమైన నిజం ఉంటే, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు వాళ్ళు నా ముందరికి వచ్చి చర్చ చేసేవారు. నేను చెప్పా, అయ్యా ఫ్లైట్ టికెట్ కొంటా, మీకు కార్ నేను పెడతా, హాల్ బుక్ చేస్తా, మైకులు కూడా నేను పెడతానయ్యా, రాండి చర్చ కంటే రావట్లేదు. అందుకే మీరందరూ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది.